విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సనాతని హిందూ ఆమెన్ unapologetic సనాతని హిందూ. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి పవన్ కళ్యాణ్ తెరతీశాడు. వారాహి డిక్లరేషన్ పేరుతోటి తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈ మార్పును సూచిస్తున్నాయి. అయితే ఈ మార్పు దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్ రాజకీయం పూర్తిగా కాషాయం రంగుకు మారుతోందా? తిరుమల వ్యవహారాన్ని ఆయన సనాతన ధర్మానికి ఎందుకు ముడిపెడుతున్నాడు? బీజేపీ కంటే పవనే ఈ విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నాడు? వారాహి డిక్లరేషన్ వెనక కొత్త రాజకీయ ఆలోచనలు ఉన్నాయా? పవన్లో ఈ పరివర్తన ఏపీ రాజకీయాల మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది? ఏపీ రాజకీయ వాతావరణంలో వస్తున్న ఈ అనూహ్య మార్పుని టీడీపీ ఎట్లా స్వీకరిస్తుంది? కేంద్రంలో, రాష్ట్రంలో దీర్ఘకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇది ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నిద్దాం. తాజాగా తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మ రక్షకుడిగా అవతారం ఎత్తారు. ఇది ఆయన రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పు. కాషాయాన్ని కూడా దాటి సింధూర వస్త్రాలు ధరించి పవన్ ధర్మావేశంతో, ధర్మాగ్రహంతో తిరుపతి నుంచి ప్రసంగాన్ని చేశారు. హిందుత్వ ఛాంపియన్గా తాను మలుచుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. వారాహి డిక్లరేషన్ పేరుతోటి పవన్ చేసినటువంటి ప్రసంగం బీజేపీలో అతివాదులు చేసినట్టుగా ఉంది. హిందూ విశ్వాసాలని, సాంప్రదాయాలని కాపాడాలని చెప్పి పిలుపునివ్వడం వరకు ఆయన పరిమితం కాల. హిందూ ధర్మాన్ని రక్షించడమే తన కర్తవ్యం అని స్పష్టం చేశాడు. ఇందుకోసం నా ప్రాణాలనైనా అర్పిస్తా అన్నాడు. ఇదంతా తిరుమలలో కల్తీ వివాదం నేపథ్యంలో జరుగుతున్న పరిణామం అని చెప్పి మనకు తెలుసు. అయితే ఇప్పటిదాకా తిరుమల వ్యవహారాన్ని ఒక పాలనా వైఫల్యంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడ్డ వెచ్చలవిడి అవినీతికి మచ్చు తునకగా చూడటానికే ఎక్కువ మంది పరిమితమయ్యారు. అయితే దీన్ని ఒక మత సమస్యగా, హిందూ మతానికి వచ్చిన పెను ప్రమాదంగా చూపించే ప్రయత్నం ఇప్పుడు పవన్ మాటలు, చేష్టల్లో వ్యక్తమవుతోంది. ఇది బీజేపీ సిద్ధాంతాలకి దగ్గరగా ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ కొత్త వైఖరి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య రాజకీయ సమీకరణాలని, బ్యాలెన్స్ని మారుస్తోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి మద్దతు ప్రకటించడం వ్యూహాత్మక రాజకీయ మార్పుగా కనిపిస్తోంది. హిందూ సాంప్రదాయాలు, విశ్వాసాలు ప్రమాదంలో ఉన్నాయి అనే భావన మీద ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారు అని అర్థమవుతుంది. తిరుపతి లాంటి ధార్మిక నగరంలో ఇట్లాంటి ప్రసంగం ఇవ్వడం అంటే మరి ఉద్దేశపూర్వకమే. మరో రకంగా చెప్పాలి అంటే తిరుమల నెయ్యి కుంభకోణం పవన్కి సనాతన ధర్మాన్ని రక్షించడంలో తన కట్టుబాటును చూపించడానికి ఒక సాకుగా మారింది. కానీ పవన్ కళ్యాణ్ తాజా మార్పు ఎన్డీఏ మిత్రుల మధ్య కొన్ని ప్రశ్నలని లేవనెత్తబోతోంది. పవన్ హిందుత్వ వైఖరి తెరపైకి రావడం టీడీపీకి ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ని సృష్టించబోతోంది. చారిత్రకంగా టీడీపీ తమని తాము ఎప్పుడు సెక్యులర్ పార్టీగా, అట్లాగే చంద్రబాబు నాయుడు సెక్యులర్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. గతంలో కూడా బీజేపీతో చేతులు కలిపినా ఈ ఇమేజ్కి పెద్దగా ఇబ్బంది రాలా ఎప్పుడు. దానికి కారణం మతపరమైన అంశాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు గీత దాటకపోవడం. గుజరాత్ అల్లర్ల తర్వాత సీఎంగా నరేంద్ర మోడీని తొలగించాలని చెప్పి ప్రధాని వాజ్పేయి మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకే ఆయనకి ఇప్పటిదాకా కమ్యూనల్ మరక అంటలా. నిజం చెప్పాలంటే తిరుమల ఘటనలోనే మొదటిసారిగా ఆయన మీద జాతీయ స్థాయిలో మతతత్వవాదిగా ముద్ర వేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. పవన్ కళ్యాణ్ హిందుత్వ అవతారం బీజేపీకి సరైన సమయంలో అందొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బలపడ్డానికి బీజేపీ చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసు మనకి. ఇప్పుడు అనుకోకుండా పవన్ చేతికి అందొచ్చాడు. ఇదంతా బీజేపీ ప్లాన్లో భాగం అనేవాళ్ళు ఉంటారు, కానీ ఇప్పటికైతే దానికి ఆధారాలు లేవు. బీజేపీ కూడా యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు పవన్ ఈ విధంగా కొత్త అవతారం ఎత్తుతారు ఇంత సడన్గా అని. ఒకటైతే నిజం,
ఏపీలో చొచ్చుకుపోవడానికి బీజేపీకి పవన్ కళ్యాణ్ రూపంలో కొత్త అవకాశం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ హిందుత్వ వైఖరి బీజేపీ జాతీయ ఎజెండాకి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్ర వేయడానికి బీజేపీకి ఇది మంచి అవకాశం. పవన్ కళ్యాణ్ యొక్క స్టార్ పవర్, కరిజ్మా బీజేపీకి ఏపీలో వేళ్ళూనుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్లో ఈ మార్పు ఎన్డీఏలో మిత్రుల మధ్య ఖచ్చితంగా ఉద్రిక్తత సృష్టిస్తోంది, ముఖ్యంగా టీడీపీకి. ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ సెక్యులర్ స్టాండ్ని అనుసరించారు. తిరుమల వివాదంలో హిందుత్వానికి కాస్త దగ్గరయ్యారు, కానీ ఆయన వెంటనే ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందుత్వ ప్రచారం టీడీపీని ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతోంది. టీడీపీకి కొత్త సవాళ్ళని విసురుతోంది. ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీ తన సెక్యులర్ ఇమేజ్ని దెబ్బతీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఎందుకంటే దాని ఓటు బ్యాంకులో అన్ని వర్గాల ఓటర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ హిందుత్వ ప్రచారం టీడీపీ ఓటర్లలో కలకలం రేపే అవకాశం ఉంది. అదే సమయంలో పవన్ నుంచి దూరంగా ఉండటం కూడా టీడీపీకి ఇబ్బందే. టీడీపీ సున్నితమైన పరిస్థితి నుంచి ఎట్లా బయటపడుతుంది అనేది ఒక ప్రశ్న. మరొక వైపు పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ అవతారం ఆయన భవిష్యత్తుకి మేలు చేస్తుందా అనే ప్రశ్న కూడా ఉంది. ఆయనలో హిందుత్వ భాష ఎక్కువైన కొద్దీ ఆంధ్రాలో మిగతా వర్గాలకి దూరమైపోయేటువంటి ప్రమాదం ఉంది. 2024 ఎన్నికలు జగన్ ప్రభుత్వం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి ఇతర అంశాలతో సంబంధం లేదు, ఇంక్లూడింగ్ హిందుత్వ. దాన్ని మరో రకంగా అర్థం చేసుకుంటే తప్పులో కాలేసినట్టు. సమీప భవిష్యత్తులో పవన్ సైద్ధాంతిక వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది అనే దాన్ని బట్టి ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయో తెలుస్తుంది. ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ రాజకీయంగా పెద్ద స్టెప్పే వేస్తున్నాడు. అది కరెక్ట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా అనేది త్వరలోనే తేలుతుంది.